వరంగల్ జిల్లా నరంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రద్దు చేశారంటూ మండిపడ్డారు. మళ్లీ కొత్తగా టెండర్లు వేసి కొబ్బరికాయలు కొట్టడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినా పాకాల ఆడిటోరియం పనుల్లో పురోగతి లేదంటూ దుయ్యబట్టారు. పట్టణాభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్ పాత్ర శూన్యమని ఫైర్ అయ్యారు. నియోజకవర్గాలకు ఏం చేసినాం, జిల్లాకి ఏం చేసినాం, ఎవరు ఎక్కడ కూడా డీటెయిల్ గా ప్రెస్ మీట్ పెట్టి అంశాల వారిగా మాట్లాడిన ముఖం లేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేసేటువంటిది కేసుల పేరు మీద కుట్ర చేస్తాం. విషయానికి వస్తే ఇవాళ ఫార్ములా ఈ రేస్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది దేశ గౌరవానికి భంగం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పై దీని ప్రభావం తీవ్రంగా పడబోతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండి అకౌంట్ ద్వారా ఈ రేస్ ఆర్గనైజేషన్ కి 2 విడతలుగా 55 కోట్ల రూపాయల చెల్లింపులు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని ప్రభుత్వమే చెప్తాం. 2 విడతలుగా 55 కోట్లే వచ్చినాయి.